హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. దేశంలో మరో కొత్త రాష్ట్రం ఏర్పడబోతుందా? దీనికి సంబంధించి ఒక వివాదం నడుస్తుంది. చూస్తూ ఉంటే బీజేపీ తనకు ఒక స్ట్రాటజీ ఉంది కదా. ఎక్కడైతే ఏ రాష్ట్రంలో ఇబ్బంది ఉంటుందో ఆ రాష్ట్రంలో ఏదో ఒక విధమైన కొర్రీ తయారు చేసి ఆ రాష్ట్రంలో వివాదం క్రియేట్ చేయడం. సో ఇప్పుడు కూడా అదే ప్రాసెస్ కనిపిస్తుంది. అయితే ఎక్కడ ఈ కొత్త రాష్ట్రం ఏర్పడబోతుంది ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ముఖ్యంగా మన దేశంలో గత లాస్ట్ టైం ఒక రాష్ట్రాలు విడిపోయింది అంటే మన ఏపీ మాత్రమే. ఏపీ, తెలంగాణ 2014లో వీటి విభజన జరిగింది. ఇంకా తర్వాత మరే రాష్ట్రాలు కూడా ఆ విధంగా విడిపోలేదు. అంతకు ముందే చూసుకుంటే జార్ఖండ్ బీహార్ నుంచి విడిపోవడం కావచ్చు, అలాగే ఉత్తరాఖండ్, తర్వాత ఛత్తీస్గఢ్, ఇట్లా అన్నీ విడిపోవడం ఇదంతా మనం చూసాం. సో ఇట్లా కొన్ని రాష్ట్రాలు అవి పరిపాలనా సౌలభ్యం కోసము అక్కడ అభివృద్ధి లేదు కాబట్టి ఆ విధంగా విడిపోయి మొత్తానికి ఆ రాష్ట్ర ప్రజల డిమాండ్ మేరకి ఆ విధంగా విడిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ని విభజించాలి. పశ్చిమ బెంగాల్ని ఇంతకుముందు అయితే ఆల్రెడీ పశ్చిమ బెంగాల్ ఒకసారి విడిపోయింది. పశ్చిమ బెంగాల్కి పెద్ద చరిత్రే ఉంది ఈ విడిపోవడం విషయంలో. ఇది మళ్ళీ మరొకసారి అనమాట. ఈ విధంగా దీన్ని డిమాండ్ తీసుకొచ్చింది ఎవరంటే బీజేపీ కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి ఆయన తీసుకొచ్చాడు, సుకాంత్ మజుందార్. సో ఈయన ఎందుకు ఈ విధంగా చేశాడు, దీనివల్ల ఏమొస్తుంది ఏంటనేది ఒకసారి చూద్దాం. బెంగాల్, పశ్చిమ బెంగాల్ మన భారత స్వాతంత్రోద్యమంలో అత్యంత ముఖ్యమైన స్టేట్ అనమాట. నిజానికి దేశ పరిపాలన గతంలో అయితే మొఘల్స్ కాలంలో ఢిల్లీ నుంచి జరిగితే, బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత వీళ్ళ పరిపాలన వచ్చేసి బెంగాల్ నుంచి జరిగింది, కలకత్తా నుంచి. సో కలకత్తాలో క్వీన్ విక్టోరియా మహల్ చాలా ఫేమస్, ఆ మెమోరియల్ అది మీరు చూసే ఉండొచ్చు. బ్రిటిషర్స్ పరిపాలనకు సంబంధించి అత్యంత అద్భుతమైన కట్టడాలు కూడా అక్కడే ఉన్నాయి. సో అక్కడి నుంచి వీళ్ళు పరిపాలిస్తూ వచ్చారు ఎన్నో ఏళ్ళుగా. అయితే ఆ టైంలో బెంగాల్ చాలా పెద్దగా ఉండేది. ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాలు, అలాగే సిక్కిం నుంచి కొన్ని ప్రాంతాలు, ఈ విధంగా కొంత మిక్స్ ఉండేదన్నమాట. సో ఈ విధంగా వచ్చింది కాబట్టి దీన్ని రెండు కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు ఉన్న బెంగాల్లో భాగమే గతంలో. సో ఇట్లా ఒక పెద్ద రాష్ట్రంగా ఉండేది. ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం అయితే ఆ ఈస్ట్ ప్రాంతం ఉండేది. అలాగే ఇటువైపు అయితే అన్ని వర్గాల వారు, ఒరియా వాళ్ళు, వీళ్ళంతా కూడా మిక్స్ అయ్యి ఉండేవాళ్ళు. సో ఇది పద్ధతి. అయితే ఆ టైంలో లార్డ్ కర్జన్ ఇంత పెద్ద రాష్ట్రంగా ఉంది, దీన్ని పరిపాలించడం కష్టంగా ఉంది, దీన్ని విడదీస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక ప్రతిపాదన వచ్చింది. అలా వచ్చి 1904లో దీన్ని ఒక కమిటీ వేసుకొని దీన్ని విభజిద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు. 1905లో బెంగాల్ విభజన జరిగింది. అక్టోబర్ 16 అనుకుంటాను, ఐ థింక్ ఆ టైంలో జరిగింది. జరగగానే ఉన్నట్టుండి ఈ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా మన దేశంలో వచ్చిన అత్యంత అద్భుతమైన ఉద్యమమే వందే మాతరం ఉద్యమం. సో అది వందే మాతరం అని నినాదం చేస్తూ, అట్లాగే ఈ ఉద్యమం దీన్ని అరికడుతూ ఎలాగైనా సరే మళ్ళీ బెంగాల్ని కలిపేయాలి అని చెప్పేసి పెద్ద ఉద్యమం జరిగింది. సో ఆ ఉద్యమం తర్వాత తీవ్ర రూపం దాల్చడం, అనేక మంది నాయకుల్ని పుట్టించడం, ఇదంతా మనం చూసాం. అసలు దీన్ని విభజించడానికి బ్రిటిషర్స్ కారణం కూడా ఈ కేవలం పరిపాలన సౌలభ్యం గురించి కాదు. వాళ్ళ కారణం ఏంటంటే ఈ బెంగాల్లోనే ఈ జాతీయోద్యమ నాయకులు, సీనియర్ నాయకులు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ ఉన్నారు కాబట్టి దీన్ని విభజించడం ద్వారా ఆ నాయకుల ఐక్యతను దెబ్బతీయచ్చు, అలాగే ప్రజల ఐక్యతను కూడా దెబ్బతీయచ్చు. సాంస్కృతికంగా రెండు వేరు ప్రాంతాలు. ఇప్పుడు ఈస్ట్ ప్రాంతం అయితే ఎక్కువ ముస్లిమ్స్ ఉన్నారు, అదేవిధంగా ఇటువైపు అయితే వెస్ట్ ప్రాంతం అయితే బెంగాలీలు, అలాగే ఇతర ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. ఇట్లా దీన్ని విభజించిన తర్వాత ఆ సాంస్కృతికంగా విరిగిపోతుంది. సో వీళ్ళందరూ కలిసి పోరాటంలో స్ఫూర్తి పొందే అవకాశం ఉండదు, లీడర్స్ను కూడా విభజించినట్టు ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు ఆలోచించారు. అయితే అది పెద్దగా పారలేదు. దాన్ని విభజించడం, మళ్ళీ కలపడం అంతా గందరగోళం చేసి పడేశారు. ఈ తరువాత మళ్ళీ స్వాతంత్రం వచ్చేసింది. స్వాతంత్రం టైంలో ఇక ఇండియా పాకిస్తాన్ విడిపోవడం జరిగింది. ఈ ఇండియా పాకిస్తాన్ విడిపోయిన టైంలో బెంగాల్లోని ఈస్ట్ ముక్క ఏదైతే ఉందో ఇది పాకిస్తాన్లో కలిసిపోయింది. సో ఆ విధంగా విడగొట్టారనమాట. వాళ్ళు అప్పుడు అనుకున్న పని ఇప్పుడు జరిగింది. అలా దేశాన్ని విభజించు పాలించు అనే వాళ్ళ కాన్సెప్ట్ ప్రకారం విభజించారు, మొత్తానికి వెళ్ళిపోయారు. సో వాళ్ళ పరిపాలన వరకు వాళ్ళు చేసుకొని ఈ విడిపోయిన ఏదైతే పార్ట్ ఉందో ఈ పార్ట్ తర్వాత వివక్షకు గురవడము, ఇందులో ఎక్కువగా బెంగాలీలు ఉన్నారు కాబట్టి, ఈ ముస్లింలు కూడా అంతా బెంగాల్ ఆరిజిన్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి, సో ఇక్కడ కొంత వివక్ష ఏర్పడి వీళ్ళని సెకండ్ గ్రేడ్ పీపుల్గా పాకిస్తాన్ చూడడం ఇదంతా జరిగిన తర్వాత చివరికి వాళ్ళు 1971లో పెద్ద ఉద్యమంగా మారి బంగ్లాదేశ్ లిబరేషన్ వార్గా ఇది తయారయ్యి, అందులో కూడా ఇండియా బంగ్లాదేశ్ లిబరేషన్ కోసం ఇండియా సపోర్ట్ ఇచ్చి మొత్తానికి దాన్ని విభజించడం జరిగింది. ఆ విధంగా బంగ్లాదేశ్ ఏర్పడింది. సో ఇప్పుడు బెంగాల్ ఉన్న రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా, ఇప్పుడు ఒకటి వచ్చేసి బంగ్లాదేశ్ దేశంగా ఉంది, ఇటువైపు పశ్చిమ బెంగాల్ వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్గా మనం పిలుస్తూ వస్తున్నాం. ఇది జరిగింది. ఇప్పుడు చూస్తే
ఈ బెంగాల్ని కూడా, ఈ వెస్ట్ బెంగాల్ని కూడా నార్త్ బెంగాల్, సౌత్ బెంగాల్గా విభజించాలి అని చెప్పేసి వాదన బయలుదేరిందనమాట. నిజానికి ఈ నార్త్ బెంగాల్ వాళ్ళు, సౌత్ బెంగాల్లో కొంతమంది పీపుల్ ఇది కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ అభివృద్ధి విషయంలో కావచ్చు, కొన్ని విషయాలు మరీ ఎక్కువగా రాజకీయ ఉద్యమంగా ఇది మారిన పరిస్థితి అయితే ఇప్పటిదాకా లేదు. కానీ దీన్ని రాజకీయ ఉద్యమంగా మార్చి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో ఉపయోగించుకునే విధంగా బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దీన్ని విభజించాల్సిన ఉద్యమం కానీ ఏ పరిస్థితి కానీ లేనప్పుడు దీన్ని ఎందుకు విభజించడం? బీజేపీ మంత్రి సడన్గా దీన్ని ఎందుకు తీసుకొచ్చాడు? ఆయన బుధవారం ప్రధానమంత్రి మోడీని కలిసి వచ్చిన తర్వాత నేను ఇట్లా ఈ బెంగాల్, ముఖ్యంగా ఆయన బెంగాల్లో బీజేపీకి అధ్యక్షుడు, సో విద్యాశాఖ మంత్రి ప్రస్తుతానికి కేంద్రంలో. సో ఈయన మోడీని కలిసి వచ్చిన తర్వాత నేను మోడీ దగ్గర దీని గురించి ప్రస్తావించాను. బెంగాల్ని నార్త్ బెంగాల్, సౌత్ బెంగాల్గా విభజించాలి అని చెప్పి మాట్లాడాను. అలా మాట్లాడితే విభజించడం వల్ల బెంగాల్కి ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా సాంస్కృతికంగా కావచ్చు, అలాగే పరిపాలనా సౌలభ్యం విషయంలో కావచ్చు, ఈ విధంగా చాలా మేలు జరుగుతుందని చెప్పేసి ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. అసలు ఇక్కడ లాజిక్ ఏంటనేది గమనిస్తే ఆయన ఉద్దేశం అది కాదు. బెంగాల్ని ఏ విధంగా కూడా బీజేపీ చేజిక్కించుకోలేకపోతుంది. గతంలో చూసుకుంటే సిపిఐ పార్టీ బలంగా ఉండేది. కమ్యూనిస్టు పార్టీలు రాజ్యం చేసిన తర్వాత చివరికి తృణమూల్ కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకున్నాక గత 2 టర్మ్స్లో కూడా మొత్తం వీళ్ళే పరిపాలిస్తూ వచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీని ఏ విధంగానూ ఢీకొట్టే పరిస్థితి లేకుండా పోయింది. అనేక వివాదాలు క్రియేట్ చేశారు, అనేక రచ్చరంబోలా చేసినా కూడా ఎక్కడా కూడా ఈ పార్టీని ఢీకొట్టలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికైతే ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీనే ఉంది, బలమైన పార్టీగానే ఉంది. కానీ అధికారం చేజిక్కించుకోవడానికి చేత కావట్లేదు. అందుకోసమే విభజించి పాలించు అనే బ్రిటిషర్స్ రూల్ ఏదైతే ఉందో ఆ రూల్ తీసుకొచ్చి ఇక్కడ విభజిస్తే ఈజీగా అయిపోతుంది మాకు పరిపాలించుకోవడానికి, మాకో స్టేట్ మీకో స్టేట్, ఇక గోలే ఉండదని ప్లాన్ వేస్తున్నారేమో అని కనిపిస్తుంది. లేదా విభజించడం వల్ల ఆవిడకు ఉన్న బలం తగ్గితే అప్పుడు ఈ కొత్త స్టేట్లోనూ బీజేపీనే ఉండొచ్చు, అక్కడ ఆమెను బలాన్ని తగ్గించి అక్కడ కూడా బీజేపీనే ఉండొచ్చు అన్న స్కెచ్ కూడా ఏమైనా వేస్తున్నారేమో అని అనిపిస్తుంది మనకి ఇదంతా సినారియో చూస్తుంటే. లేకపోతే బ్రిటిషర్స్ ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టి నాయకులని విభజించి, ప్రజలను విభజించి ఆ స్ఫూర్తిని దెబ్బతీయాలని చూశారో అదే విధంగా ఇది కనిపిస్తుంది అనమాట. అంత అవసరమా అని చెప్పేసి ఇప్పుడు టీఎంసీ నాయకులు కూడా మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, ఇక్కడ ఆ డిమాండే లేదు కదా అని చెప్పేసి విమర్శిస్తూ వస్తున్నారనమాట. వాళ్ళ విమర్శల్లో కూడా న్యాయం ఉంది, లాజిక్ ఉంది. మరి బీజేపీ ఇది చేస్తుందా, విభజిస్తుందా అంటే అవకాశం కూడా లేకపోలేదు. బీజేపీ తలుచుకుంటే పార్టీలనే విభజించారు, శివసేనను విభజించారు, ఈ విధంగా అనేక పార్టీలని వాళ్ళలో విలీనం చేసుకున్నారు, అనేక ప్రభుత్వాలను ఈ విధంగా కూల్చిన పరిస్థితి ఉంది. సో ఇంత గందరగోళం చేయగలిగిన వీళ్ళు ఇక్కడ ఈ విధంగా చేయలేరు అని అనుకోవడానికి కూడా లేదు, అవకాశం కూడా ఉంది. మరి ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఏం స్టెప్ తీసుకుంటుంది, ఏ విధంగా దీన్ని ఇది చేస్తుంది అనేది కూడా గమనించాలి. ఒకవేళ ఈ వాదన కానీ కాస్త ముదిరిందంటే, ఇప్పుడున్న ఈ విభజించాలి అన్న వాదన ముదిరితే ఇది ప్రజల్లోకి చాలా స్ట్రాంగ్గా వెళ్ళే అవకాశం ఉంది. అలా వెళ్తే మాత్రం ఇప్పుడు నార్త్ పీపుల్ కొంతమంది కోరుకుంటున్నారు విభజించండి అని, అలాగే సౌత్ పీపుల్ కోరుకుంటున్నారు. సో ఇది కొద్దిగా ముదిరితే సౌత్ పీపుల్ గట్టిగా తీసుకుంటే దీన్ని ఖచ్చితంగా విభజించమని డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు నార్త్ పీపుల్ది కూడా డిమాండ్ అది ఎలా ఉందంటే, దాన్ని విభజించిన తర్వాత దీన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కలిపేయాలి, అంటే ఈశాన్య రాష్ట్రాల చైన్లో అది వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు 7 సిస్టర్స్ అని మనం అంటాం కదా, ఇప్పుడు అస్సాం, సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటిలో భాగంగా ఇది కూడా చేరుతుంది అనేది ఒక అంచనా అనమాట. అలాగే ఇది ఒరిస్సాకి బార్డర్లో ఉంది కాబట్టి సో దీన్ని ఈ కేటగిరీలో చేరుస్తారనేది ఒక అంచనా. ఈ విధంగా చేసే అవకాశం అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రజలు దీన్ని సీరియస్గా తీసుకునే స్కోప్ అయితే చాలా కనిపిస్తుంది. తీసుకుంటే మాత్రం ఇక ఖచ్చితంగా పెద్ద వివాదంగా మారి ఇది తృణమూల్ కాంగ్రెస్కు దెబ్బగా తగిలే అవకాశం ఉంది. వీళ్ళు విభజన చేయకపోయినా సరే తృణమూల్ కాంగ్రెస్ దీన్ని వ్యతిరేకిస్తూ వస్తుంది కాబట్టి రాజకీయంగా ఇక్కడ ప్రజల డిమాండ్ని వ్యతిరేకించడం అవుతుంది. సో ఆ విధంగా తృణమూల్ కాంగ్రెస్కి ఓట్లు తగ్గి మొత్తానికి వీళ్ళు పడిపోయి తిరిగి బీజేపీకి ఇదే ప్లస్ పాయింట్ అయ్యి అధికారంలోకి వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. సో ఈ విధంగా బీజేపీ చూస్తుంది. ఒకవేళ ఇది కానీ జరిగితే, ఈ డిమాండ్ బాగా వచ్చి విభజన కానీ జరిగితే ఇంకా అనేక స్టేట్లు రెడీగా ఉన్నాయన్నమాట. గూర్ఖా ల్యాండ్ కోసం రెడీగా ఉన్నారు, వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతూ వస్తున్నారు. అలాగే ఖలిస్తాన్ ఉద్యమం అయితే కేవలం మాకు ఒక దేశాన్ని ఇవ్వండి, ఇది రాష్ట్రం కూడా కాదు దేశమే ఏకంగా, సో మాకు ఖలిస్తాన్ దేశాన్ని ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళైతే కెనడా నుంచి ఆపరేట్ అవుతుంది. మన ఇండియాలో కొంతమంది ఆ ప్రయత్నం చేసి విఫలమైన వాళ్ళు ఉన్నారు, కొంతమంది నాయకులు మళ్ళీ రాజకీయాల్లో కీలక పదవుల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో గతంలో కూడా ఖలిస్తాన్ ఉద్యమ నాయకుడు ఆయన్ని పోలీసులు కూడా ఆయన పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తే మొత్తానికి ఆయన మీద పెద్ద ఎంక్వైరీ జరగడము, ఆయన్ను పట్టుకోవడానికి ప్రయత్నించడము, ఆయన దొరకకుండా ఎక్కడికో వెళ్ళిపోవడము, అండర్గ్రౌండ్కి వెళ్ళడము ఇదంతా జరిగింది. తీరా చూస్తే ఆయన్ని మళ్ళీ ప్రజలు గెలిపించుకున్నారు ఎంపీగా. సో ఇట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఖలిస్తాన్ ఉద్యమం కూడా మళ్ళీ రేగే అవకాశం కూడా ఉంది. దీంతోపాటు మరిన్ని
రాష్ట్రాల్లో కూడా ఈ డిమాండ్ వచ్చే పరిస్థితి అయితే ఉందన్నమాట. మన ఏపీ నుంచి కూడా కొన్నిసార్లు రాయలసీమ నుంచి కొంతమంది నాయకులు రాయలసీమ అస్తిత్వం మాకు ఇది కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే అది ఇంకా ముదరలేదు. అది ముదరక ముందే ఇప్పుడు ఒకవేళ ఇది కానీ వచ్చిందంటే మళ్ళీ అక్కడ కూడా రేగే అవకాశం ఉంది. కానీ ఈలోపే ఏపీలో ఆ డెవలప్మెంట్ రాయలసీమ ప్రాంతంలో డెవలప్మెంట్కి ఏదైనా ప్లాన్ చేస్తే అక్కడ కూడా ఆ వాదన రాకుండా ఉంటుంది. ఏదైనా డెవలప్మెంటే ప్రజల్ని ఐక్యంగా ఉంచేది, డెవలప్మెంటే ప్రజలకి ఈ విభజన లేకుండా చేసేది. అది చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఇలాంటి వాదాలు రాక తప్పదు, విభజన జరగక తప్పదు. మరి ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఒక రకంగా రాజకీయ పరంగా కాస్త ఇబ్బందిలో ఇరుక్కున్నట్టే కనిపిస్తుంది.